యువ నిర్మాత శ్రీ మండవ సతీష్ గారు, మా సినిమా ఇండస్ట్రీలో దాదాపు మన మొదటి మిత్రులు, ఈ సినిమాలో మంచి పాత్ర పోషించినటువంటి మిత్రులరా, ఈ రోజున రఘుపతి వెంకయ్య నాయుడు గారి వర్ధంతి ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. క్లుప్తంగా రఘుపతి వెంకయ్య నాయుడు ద ఫిల్మ్ గురించి చెప్పాలంటే, నేను ఇదివరకే చెప్పాను ప్రారంభోత్సవం రోజునే, సినీ పరిశ్రమ రంగురాళ్లల్లో ఇది విలువ కట్టలేనటువంటి ఒక వజ్రప్రాయం చెప్పి నేను చెప్పాను. ఇది నా తల్లి విజయనిర్మల గారికి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చిన రోజున ఆ స్టాచ్యూ ఏదైతే ఇంటికి వచ్చిందో దాన్ని చూసి మెస్మరైజ్ అయ్యి, ఆ రోజు ఇంటర్నెట్లో ఆయన చరిత్ర చదివినప్పుడు, ఈ రోజున ఈ మెతుకు నేను తింటున్నానంటే మనం అందరం ఎంత వైభవంగా బతుకుతున్నామంటే దీనికి పునాదిరాయి రఘుపతి వెంకయ్య నాయుడు కదా అనిపించింది. ఆ క్యారెక్టర్లో ఒక ఎమోషన్ కనిపించింది నాకు. ఆ యొక్క పవర్ఫుల్ ఎమోషనే ఈరోజు మన తెలుగు సినీ పరిశ్రమ. ఎన్నో సాహసాలు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తి, తన ఆఖరి క్షణం కూడా సినిమా ప్రపంచం గర్వించేలా ఆయన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఈ సినిమా ఎప్పుడన్నా నా జీవితంలో నా గొప్ప క్యారెక్టర్ చిత్రం బళారే విచిత్రం అనుకున్నాను. కానీ ఆ రోజు ఆయన చరిత్ర చదివినప్పుడు, ఇది కనుక నా జీవితంలో చేయగలిగితే బహుశా నా 150 సినిమాల్లో ఇంతకన్నా సినిమా ఉండదేమో, ఇంతకన్నా క్యారెక్టర్ ఉండదేమో అనిపించింది. అల్లూరి సీతారామరాజు కృష్ణ గారికి ఏ విధంగా, అక్కినేని నాగేశ్వరరావు గారికి దేవదాస్ లాంటి చిత్రాలు ఏ విధంగా ఈ క్యారెక్టర్ నేను చేయగలిగితే అది డ్రీమ్ అనుకున్నాను. మిత్రుడు బాబ్జీకి చెప్తే, 1 సంవత్సరం తర్వాత ఇది కళ అనుకున్నాను. 1 సంవత్సరం తర్వాత, సార్ ఒక అద్భుతమైన యువ నిర్మాత ముందుకు వచ్చాడు, చేయడానికి అని వచ్చినప్పుడు లాభ నష్టాలు ఆలోచించకుండా చేస్తేనే రండి అని చెప్పాను. ముందుకి నా బ్యానర్ దీంతో ప్రారంభిస్తాను, ఎల్లో లైన్ పిక్చర్స్, ఇంతకంటే నాకు ఘనకార్యం ఇంకోటి లేదు అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి సతీష్. వారిద్దరికి ముందు అభినందనలు చెప్తున్నాను, మంచి టీం. ఆ విధంగా రఘుపతి వెంకయ్య ప్రారంభించాం. షూటింగ్ ముగించుకుంది, అద్భుతంగా వచ్చిందని నేను చెప్పడం అక్కర్లేదు, తప్పకుండా త్వరలో మీరందరూ చూడబోతున్నారు. ఇది ఒక డాక్యుమెంటరీగా తీయాలా, ఒక ఫిల్మ్గా తీయాలా అని డిస్కషన్ అయినప్పుడు, ఆ క్యారెక్టర్లో అంత ఎమోషన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ని కన్వే చేయాలంటే డాక్యుమెంటరీలో కాదు, ఒక ఫిల్మ్గానే తీయాలని చెప్పి ఒక నిర్ణయం చేసుకొని మరింత సాహసం చేసి బడ్జెట్ని పెంచి, బడ్జెట్కి మించి కూడా వారు చేసి ఒక పీరియడ్ ఫిల్మ్ని చేయడం చాలా కష్టం. దాన్ని దాటి వచ్చి ఒక మంచి ఎమోషన్తో కూడినటువంటి మన చరిత్ర, సినిమా చరిత్రని తయారు చేసినటువంటి ఎల్లో లైన్ పిక్చర్స్ అందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా మహర్షి కూడా ఒక మంచి పాత్ర పోషించాడు. జోసెఫ్ అనే ఆయన కొడుకు ఒక కెమెరామ్యాన్ పాత్ర. ఇవన్నీ కూడా చక్కగా శోభ మేడం మరొక అద్భుతమైనటువంటి మేకప్ క్రియేషన్ నాకు చేయడం జరిగింది. కిషన్ సాగర్ ఒక నేషనల్ అవార్డు విన్నర్ కెమెరామ్యాన్, వారు అంతే స్థాయిలో గర్వించే విధంగా ఒక తెలుగు సినిమాని వారు తీయడం జరిగింది. దానికి చక్కటి పబ్లిసిటీని కూడా మిత్రుడు శ్రీకాంత్ కొత్త ఒక అందాన్ని కలిగించాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను ఎవరిని అంటే టైం తక్కువ ఉంది కాబట్టి
క్లుప్తంగా ఈ యొక్క సినిమా దాదాపు రీ రికార్డింగ్ కూడా పూర్తి వచ్చింది. త్వరలో మనం అందరం కూడా చూడబోతున్నాం. అయితే ఈ యొక్క ఫిల్మ్ అనేది నేను పర్టికులర్గా విషయం చెప్తున్నానంటే, ఇది మేము ఫిలిం అనడం లేదు. ఎన్నో అద్భుతమైన ఫిల్మ్స్ వచ్చినాయి ఈ మధ్యన, మిథునం ఇటువంటి ఫిల్మ్స్ కూడా వచ్చినాయి. ఇది ఒక డాక్యుమెంట్. తెలుగు సినీ చరిత్ర, ప్రతి సినీ అభిమాని చూడాల్సినటువంటి ఒక డాక్యుమెంట్, చరిత్రలో నిలిచిపోయేటువంటి డాక్యుమెంట్ ఇదని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తున్నాను. అయితే ఈ యొక్క రఘుపతి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా మిత్రులు, నిర్మాత, దర్శకులు ఆలోచించారు. ఈ యొక్క 100 సంవత్సరాల సినీ చరిత్ర, భారతదేశ సినీ చరిత్ర సందర్భంగా ఈ యొక్క రఘుపతి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి సభ, ప్రతి ఒక్క రఘుపతి వెంకయ్య అవార్డు విన్నర్కి సత్కరించాలని చెప్పి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 72వ వర్ధంతిని గుర్తు చేసుకొని ఆయనకు పూలమాల వేసి ఆయనకు నివాళి అర్పించడానికి నిండు మనసుతో ముందుకొచ్చిన మీ అందరికీ 100 కోటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు మిత్రులారా, గత అక్టోబర్ 15వ తారీఖు రఘుపతి వెంకయ్య నాయుడు గారి జయంతి సందర్భంగా ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై మేము తెలుగు సినిమా వేగుచుక్క రఘుపతి వెంకయ్య నాయుడు అనే సినిమాను ఇదే ప్రాంగణంలో, ఇదే ప్రాంతంలో మీ అందరి సమక్షంతో, మీ అందరి ఆశీస్సులతో సినిమాను ప్రారంభించాం. ఆ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని యూక్లీన్ సర్టిఫికెట్ను పొంది సెన్సార్ సభ్యులు ముక్త కంఠంతో ఎంత మంచి సినిమాను తీశారయ్యా, తెలుగు సినిమా ఉన్నన్నాళ్ళు మీ సినిమా ఉండిపోతుంది అని ముక్తఖండంతో వారితో ప్రశంసలు పొంది త్వరలో ఏప్రిల్ మాసంలో మీ ముందుకు రాబోతున్నామని తల వంచి సవినయంగా తెలియజేసుకోవడం కోసం ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈరోజు తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారి 72వ వర్ధంతి. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని బహుశా చాలా ఘనంగా జరుగుతుందేమో, జరుపుతారేమో అనుకున్నాం. మేము సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చామనే టైప్లో ఎల్లో లైన్ పిక్చర్స్ పతాకంపై మేము కూడా మా వంతుగా ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించాలనుకున్నాం. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ కార్యక్రమం కొంచెం వాయిదా పడింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి. ఈరోజు మనం అర్జెంటుగా ఏదైనా ఒక గ్రామానికో, ఒక ఊరికో ప్రయాణమై ఓ సిటీ బస్సునో, ఓ ఆర్టీసీ బస్సునో, ఓ ట్రైన్లో ఎక్కినప్పుడు ఎవరైనా సీట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. ఎక్కడైనా ఒక క్యూలో నిలబడ్డప్పుడు ఆ క్యూలో మనం నిలబడకుండా వాళ్ళే సహాయం చేసి టికెట్ ఏదో తీసుకుంటే సహాయం చెప్తాం. ఎవరైనా పక్కకు తిరిగితే సహాయం చెప్తాం. ఏదైనా చిన్న సహాయం చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఇటువంటి చిన్న చిన్న విషయాలకి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞతలు తెలిపే మనం ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ, దక్షిణ భారత సినీ పరిశ్రమలో కోట్లాది మంది సినిమా అనే 3 అక్షరాల అద్భుతంపై ఆధారపడి కోట్లాది మంది సినిమాను నమ్ముకొని సినిమా పరిశ్రమలో రకరకాల వృత్తులలో రకరకాల వ్యాపకాలతో ఆర్టిస్టులుగానో, టెక్నీషియన్లుగానో, సంగీత దర్శకులుగానో, కెమెరామెన్లుగానో, జర్నలిస్టులుగానో మరి ఇంతమంది మనం ఈరోజు సినిమా పరిశ్రమ నమ్ముకొని బతుకుతున్నామంటే, సినిమా పరిశ్రమపై బతికి ఆధారపడి ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నామంటే దీనికి అంతటికీ కారకుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారి అనే విషయాన్ని మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు తింటున్న ప్రతి అన్నం మెతుకుపోయిన రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు ఉంది. ఆయన సదా స్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అటువంటి రఘుపతి వెంకయ్య నాయుడు గారి వర్ధంతి సందర్భంగా మా చిత్రకథ నాయకుడు నరేష్ గారు చెప్తున్నట్టుగా ఈ ఫిలిం నగర్ పేరును రఘుపతి వెంకయ్య నాయుడు ఫిలిం నగర్ అని ఎలా ప్రకటించాలో, అలాగే ఒక దర్శకుడికి నా చిన్న ప్రపోజల్ ఏంటంటే, మీకు తెలుసు సెప్టెంబర్ 15వ తారీఖు తెలుగు సినిమా పుట్టినరోజు అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం. పత్రికల్లో వ్యాసాలు రాసుకుంటున్నాం, ఉపన్యాసాల్లో చెప్పుకుంటున్నాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత కాదు, సెప్టెంబర్ 15 కాదు, ఈ డేట్లో తేడా ఉంది. ఫిబ్రవరి 6వ తారీఖు అని కొంతమంది, ఫిబ్రవరి 16వ తారీఖు అని కొంతమంది, ఫిబ్రవరి 22వ తారీఖు తెలుగు సినిమా పుట్టినరోజు అని కొంతమంది, ఇలా రకరకాల వివాదాలు జరుగుతున్నాయి. ఇటీవలనే ఒక పాత్రికేయ మిత్రుడు రీసెర్చ్ చేసి కాదు సెప్టెంబర్ 15 కాదు, ఫలానా తేదీ ఫిబ్రవరిలో ఫలానా తేదీన తెలుగు సినిమా పుట్టినరోజు అని చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు.
అయితే నేనంటాను, ఎక్కడో విదేశాలలో పురుడు పోసుకున్న తెలుగు సినిమాను గుర్తించి ఈ సినిమా అనేది మానవ జాతి మనుగడను మార్చబోతుంది, ప్రపంచ మనుగడను మార్చబోతుంది, ప్రపంచ మానవాళి ఉత్థానానికి, ప్రపంచ మానవాళి చైతన్యానికి ఈ సినిమా దోహదపడబోతుంది. కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఈ సినిమా అనే తల్లి ఈరోజు ఒక చిన్న మొక్కగా, చిన్న విత్తనంగా ఉన్న ఈ సినిమా భవిష్యత్తులో మహావృక్షంగా ఎదిగి కోట్లాది మంది ఈ వృక్షం నీడలో తమ బతుకుదెరువు ఎత్తుకుంటారు, తమ అన్నం మెతుకులు ఎత్తుకుంటారు, తమ భవిష్యత్తును ఎత్తుకుంటారు అని ముందుగా ఊహించి మొట్టమొదటిసారిగా ఎన్నో కష్టాల నుంచి, అష్ట కష్టాల నుంచి తన జీవితాన్ని, తమ ఆస్తి పాస్తులను త్యాగం చేసి, తన జీవితాన్ని కొవ్వొత్తిలా తర్పణ చేసి అర్పించి తెలుగు సినిమా అనే ఒక మొక్కను విదేశాల నుంచి మన దేశానికి తీసుకొచ్చి, మన గడ్డకు తీసుకొచ్చి, తెలుగు గడ్డపైన ఆ విత్తనాన్ని నాటి, ఆ మొక్కను నాటి ఈరోజు ఆ మొక్క ఇంత మహావృక్షంగా కావడానికి ముందుగానే ఊహించి, నేను నాటుతున్న ఈ విత్తనం భవిష్యత్తులో మహావృక్షంగా ఎదగబోతుంది. ఈ మహావృక్షం నీడ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది తమ జీవనోపాధిని వెతుకుంటారని చెప్పేసి ముందు ఊహించి తన జీవితాన్ని కొవ్వొత్తిలా తర్పణ చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు గారి జన్మదినాన్ని తెలుగు సినిమా పుట్టినరోజుగా ఎందుకు ప్రకటించకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథలు, కథనాలు చాలా మార్పు వచ్చిన సందర్భంలో ఒక వ్యక్తి జీవిత చరిత్రను సినిమా తీయటం అనేది రియల్లీ అడ్మైరబుల్ టాస్క్. రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు మీద ఆయన జీవితాన్ని ఒక సినిమాగా మలచటంలో ముందుగా అభినందించవలసింది మా నిర్మాతని. ఈరోజు ప్రతి వాళ్ళు కమర్షియల్ సినిమా తీయాలి, అంతకుముందు సినిమా తీసిన అవగాహన కానీ, ఎక్స్పీరియన్స్ కానీ లేకుండా ఈ సినిమా తీయటం అనేది నిజంగా మా నిర్మాత అభినందనీయుడు. ప్రజానాట్య మండలితోటి కొంతకాలం ప్రయాణం చేసి, ప్రజానాట్య మండలి అంటే మీ అందరికీ తెలిసిన గొప్ప సంస్థ. అక్కడి నుంచి వచ్చిన మా దర్శకులు ఇప్పుడే విన్నారు, ఆయన మాటలో ఎంత స్వచ్ఛత ఉంటుంది, ఎంత ఎమోషన్ ఉంటుంది, ఎంత కమిట్మెంట్ ఉంటుంది, ఎంత ప్యాషన్ ఉంటుంది అనేది. సో చాలా అవగాహనతోటి ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమా కథనాన్ని రెడీ చేసి దర్శకత్వం వహించిన బాబ్జీ గారికి రానున్న రోజుల్లో మంచి జరగాలని, ఈ సినిమా ఘన విజయం సాధించాలని, హార్దికంగా ప్రశంసలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్లో నేను పార్ట్ ఆఫ్ ద టీమ్. ఎందుకంటే ఆయన ఆ మహానుభావుడికి మనం ఇవ్వగలిగింది ఇంతకన్నా ఒక నివాళి ఏముండదు. అంత గొప్ప మనిషికి ఒక అద్దం పట్టే విధంగా ఒక చక్కని సినిమా తీసి దాంట్లో ఒక ధైర్యం కూడా. ఎందుకంటే ఇది నాట్ ఫర్ ఎనీబడి ఎల్స్, ఇది సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన పిక్చర్ కనుక ఇది సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఒక ఆల్బమ్ లాంటిది. అంటే మనకుండే తీపి జ్ఞాపకాలు, గుర్తులు అన్ని నెమరేసుకోవడానికి ఉండే ఒక ఆల్బమ్ లాగా, మన ఫ్యామిలీ ఆల్బమ్ లాంటిది ఈ పిక్చర్. అటువంటి చక్కని ప్రయత్నం చేసినందుకు సతీష్ బాబు గారిని, బాబ్జీ గారిని, మై ఫ్రెండ్ మిస్టర్ నరేష్ గారు అద్భుతంగా నటించి ఆ పాత్రను మన కళ్ళ ముందర ప్రతిష్ఠించారు. అలాగే కెమెరామెన్ గారు, ఆయన అద్భుతం. మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఆయన ఓల్డ్ ఫ్రెండ్. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత, అంటే నియర్లీ 30 to 35 years తర్వాత మేము కలిపి పనిచేయటం ఫస్ట్ టైం. ఇట్స్ మోస్ట్ అంటే సాటిస్ఫైయింగ్. అంటే ఎన్నో చేయొచ్చు పిక్చర్లు, నేను 400 to 500 పిక్చర్స్ వరకు చేశాను. అవును, ఆ సాటిస్ఫాక్షన్ అనేది కొన్ని పిక్చర్లోనే ఉంటుంది. అలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తున్న పిక్చర్ ఇది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, రఘుపతి వెంకయ్య నాయుడు ప్రాజెక్టు 1 year బ్యాక్ బాబ్జీ గారు నాకు చెప్పినప్పుడు, ఏ టైంలో ఎలా తీస్తే బాగుంటుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది, ఏ పరంగా పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది అనుకున్నామో, పేపర్ వర్క్ చేసుకున్నామో,
దాని విధంగానే వర్ధంతికి సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యూజ్ సర్టిఫికెట్తో ఆయన ఆశీస్సులతో మేము ముందుకు వచ్చాము. దీనికి నా టెక్నీషియన్లు, మా అన్నయ్య నరేష్ గారు, మారిష్ రావు గారు, మ్యూజిక్ డైరెక్టర్ రాజు గారు, కృష్ణ సార్ కెమెరామ్యాన్ బాబ్జీ గారు, మా మేకప్ శోభా మేడం గారు, అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఒక ప్రొడ్యూసర్గా ఒక బ్యానర్ స్థాపించినప్పుడు నాకు కోఆపరేట్ చేసిన ఆ యూనిట్ మొత్తాన్ని ఇవాళ సతీష్ బాబు అంటే ఫిలింలలో రఘుపతి వెంకయ్య నాయుడు ప్రొడ్యూసర్ అని నాకు అన్నం భిక్ష పెట్టిన వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.